నమస్కారం. శ్రీరామ డివోషనల్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక శక్తి గురించి మాట్లాడుకుందాం. అన్యాయంపై గర్జించిన సింహం, హైందవ ధర్మ రక్షకుడు, భారతమాత గర్వించదగ్గ వీరపుత్రుడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. శత్రువు గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు. శివాజీ అనే పేరు వింటేనే అప్పట్లో దక్కన్ సుల్తానులకు, మొఘల్ చక్రవర్తులకు నిద్రపట్టేది కాదు. దానికి కారణం ఆయన దగ్గరున్న భారీ సైన్యం కాదు, ఆయన దగ్గరున్న అచంచలమైన ఆత్మవిశ్వాసం మరియు యుద్ధతంత్రం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. బీజాపూర్ సుల్తాన్ పంపిన భారీ కాయుడు, అజేయుడు అని పిలవబడే అఫ్జల్ ఖాన్, శివాజీని చంపాలని కుట్ర పన్నాడు. శివాజీ చిన్నవాడని, తన కౌగిలిలో నలిపేయవచ్చని ధీమాగా ఉన్నాడు. కాని శివాజీ మహారాజ్కి తెలుసు, శత్రువు బలాన్ని చూసి భయపడకూడదు, వాని బలహీనతను దెబ్బతీయాలి అని. ఆ భీకరమైన అఫ్జల్ ఖాన్ శివాజీని పొడవబోతే, తన గోళ్లతో పులిగోరు, వాగ్నక్, వాని పొట్ట చీల్చి చెండాడారు. ఆ ఒక్క దెబ్బతో శత్రువుల గుండెల్లో శివాజీ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి రూపం అనే భయం మొదలైంది. ధర్మ స్థాపన, రామరాజ్య స్ఫూర్తి. శివాజీ మహారాజ్ కేవలం యుద్ధాలు చేయడమే కాదు, ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన పాలనలో స్త్రీలకు అత్యంత గౌరవం, శత్రువుల ఇంటి ఆడబిడ్డలను కూడా తల్లిలా గౌరవించి పంపించిన మహనీయుడు. రైతు సంక్షేమం, రైతుల పొలాల్లో ఒక గడ్డి పరక కూడా వృధా కాకుండా చూసుకునేవారు. స్వరాజ్యం, పరాయి పాలన నుండి విముక్తి పొంది, మన గడ్డపై మన జెండా ఎగరాలన్నదే ఆయన సంకల్పం. దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని ప్రేమించడం కాదు, మట్టిలో ఉన్న మనుషులను, వారి ధర్మాన్ని రక్షించడం. ఇదే శివాజీ మహారాజ్ నేర్పిన పాఠం. ముగింపు. భారతమాత ముద్దుబిడ్డగా పుట్టి, అన్యాయంపై పోరాడి, హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆ ఛత్రపతికి మనమందరం తలవంచి నమస్కరిద్దాం. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. శివాజీ మహారాజ్ పేరు చెబితే ఈనాటికి ప్రతి భారతీయుడి రక్తం ఉరకలేస్తుంది. జై భవానీ, జై శివాజీ, జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.